నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణలో ప్రస్తుతం మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చాలా జోరు మీద నడుస్తుంది. వ్యాపార వర్గాలు కూడా ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమంలో పాలుపంచుకుంటా ఉన్నాయి. వాళ్ళే ముందుండి నడుస్తా ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వీళ్ళను ఈ మార్వాడీలను తరిమి కొట్టాలి మన తెలంగాణ నుంచి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓన్లీ ఎలక్షన్ అప్పుడు మాత్రమే కనిపించే ఈ మాధవిలత అనే వ్యక్తి ఉన్నారు. వీళ్ళొచ్చి వీళ్ళకు మార్వాడీలకు మద్దతుగా రోజొక సినిమా చేసిపోతా ఉన్నారు. మొత్తం హడావిడి హడావిడి చేస్తా ఉన్నారు. ఈ మార్వాడీల వివాదం సమయంలోనే ఇంకో అంశం కూడా తెర మీదకొచ్చింది. అదే రోహింగ్యాల అంశం. రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను ఎల్లగొట్టిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీల గురించి మాట్లాడాలని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. సరే, ఇక్కడ అక్రమంగా ఉండేటోడు ఎవడైనా సరే వెళ్ళగొట్టాలి, అలా తోడుకలు తీయాలి. మన రాష్ట్ర భద్రతకు, దేశ భద్రతకు ఇబ్బంది కలిగించేటోడు ఎవడైనా ఇక్కడ నుంచి పంపించేయాలి. మంచి మాటనే చెప్పారు బండి సంజయ్. కానీ దానికంటే ముందు మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి. అసలు రోహింగ్యాలు ఎవరు? వాళ్ళ చరిత్ర ఏంటిది? వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? వాళ్ళు ఇక్కడికి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రస్తుతం బండి సంజయ్ ఏ పదవిలో ఉన్నారు? బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థులను బెదిరించడానికి, ప్రశ్నించిన వాళ్ళను భయపెట్టడానికి తప్ప వేరే సందర్భాల్లో ఆయన హోంమంత్రి, కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అనే విషయం గుర్తుకు రాదు. అది వేరే విషయం. ఇక రోహింగ్యాల విషయానికి వద్దాం. వీళ్ళందరూ మయన్మార్లోని రఖైన్ అనే ఏరియాలో ఉండే ముస్లింలు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్లో ఈ రోహింగ్యాలే ఎక్కువ పర్సెంట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఆ దేశం అంటది, మయన్మార్ దేశం అంటది. కాబట్టి వాళ్ళని అసలు దేశ పౌరులుగా కూడా వాళ్ళు గుర్తించారు. 2014లో అక్కడ జనాభా లెక్కలు జరిగితే వారిని కనీసం ఆ జనాభా లెక్కల్లో లెక్క పెట్టలేదు, వాళ్ళని పౌరులుగా గుర్తించలేదు. అంతకుముందు కొంతకాలం గుర్తించారు కానీ అప్పుడు గుర్తించలేదు. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా బుద్ధిస్ట్ కంట్రీ, బౌద్ధ మతాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు కాబట్టి బౌద్ధ సంప్రదాయాన్ని పాటిస్తారు. సో వీళ్ళని, ఈ ముస్లింలని అక్కడ వీళ్ళు ఈ మరీ ముఖ్యంగా రోహింగ్యాలని యాక్సెప్ట్ చేయలేదు. ముందు నుంచి కూడా ఈ బుద్ధిస్టులకి, ఈ మయన్మార్లో ఉన్నటువంటి ఈ రోహింగ్యాలకి కంప్లీట్గా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోహింగ్యాలకు ఒక సపరేట్గా రెబల్ ఆర్మీ ఏర్పడ్డది. వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మయన్మార్ ప్రభుత్వ సైన్యానికి మధ్యలో గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇది కూడా గతంలో ఆంగ్లేయుల పాలనలోనే ఉండేది. మనం ఎట్లయితే ఆంగ్లేయుల పాలనలో ఉన్నామో ఈ మయన్మార్ కూడా ఒకప్పుడు రంగూన్ అని, బర్మా అని పిలిచేటోళ్ళు. ఇదంతా కూడా అప్పుడు ఆంగ్లేయుల చేతుల్లోనే ఉండేది కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అంతా రాకపోకలు రెగ్యులర్గా జరిగేవి. బంగ్లాదేశ్ కూడా మన దేశంలోనే భాగంగా ఉండేది కాబట్టి ఇవన్నీ కలిసిపోయిండేటి, వీళ్ళ రాకపోకలన్నీ రెగ్యులర్గా జరిగిపోయేటి. అయితే 2017లో ఈ రోహింగ్యాలు వర్సెస్ మయన్మారు వివాదం ముదిరి అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాల మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైనిక చర్య మొదలుపెట్టింది. ఎవరైతే అంగ్ సాన్ సూకీ, ఒకప్పుడు హక్కుల ఉద్యమకారురాలుగా ఉన్నటువంటి ఆమె ప్రభుత్వంలోనే వీళ్ళ మీద సైనిక చర్య మొదలై అప్పుడు వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేసిరు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున, అంటే లక్షలాది మంది ఈ రోహింగ్యాలు మయన్మార్ను వదిలేసి పొరుగు దేశాలకు పారిపోయారు. పొరుగు దేశాలు ఏమున్నాయి, పక్కనే బంగ్లాదేశ్ ఉంది కాబట్టి అక్కడికి పారిపోయారు. అటు నుంచి భారతదేశంలోకి వచ్చారు. ఇక ఇండియాలో ఉన్న రోహింగ్యాల విషయానికి వద్దాం. అధికారిక లెక్కల ప్రకారం వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉన్నా అనధికారికంగా మాత్రం 40,000 కంటే ఎక్కువ మంది మన దేశంలో రోహింగ్యాలు ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు కేవలం వెస్ట్ బెంగాల్లోనో ఇంకొక దగ్గరనో కాదు, వెస్ట్ బెంగాల్తో పాటు ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, మన తెలంగాణ హైదరాబాద్లో ఉన్నారు. ఇట్లా చాలా ప్రాంతాల్లోకి వాళ్ళు వచ్చేసారు. అంటే మరి వీళ్ళు ఎప్పుడు వచ్చిర్రు అనేది క్లియర్గా ఎవరి దగ్గర కూడా లెక్కలేదు. కానీ ముందు నుంచి కూడా, అంటే భారతదేశానికి స్వతంత్రం రాక పూర్వం నుంచి కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కానీ 2017లో ఏదైతే సైనిక చర్య జరిగిందో ఆ సైనిక చర్య తర్వాత పెద్ద సంఖ్యలో ఈ రోహింగ్యాలు అక్కడి నుంచి వచ్చేసి బయటపడి వచ్చి భారతదేశంలో కావచ్చు, అటు బంగ్లాదేశ్లో జొరబడ్డారు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు మరి వీళ్ళని బయటకు పంపించాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న హోంశాఖది. ఇక ఇప్పుడు బండి సంజయ్ దగ్గరకు వద్దాం. బండి సంజయ్ ఇప్పుడు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నారు. అంటే ఈ రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారని వెతికి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి శాఖ ఈయన దగ్గరనే ఉన్నది. ఈయన కూడా వన్ ఆఫ్ ద మినిస్టర్ అందులో. ఈయన మీద అమిత్ షా ఉన్నారు. వీళ్ళ పని ఏంది? ఈ రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో వెతికి రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ లెక్కలన్నీ తీసుకొని వీళ్ళందరినీ బయటికి పంపించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. కానీ ఆయన ఏం చేయాలన్నా కూడా ఆయనకు తెలిసినట్లేదు పాపం. అందుకే ఎప్పుడు వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడిపోతాడు. గతంలో ఏం చెప్పిండు? ఈ రోహింగ్యాలందరిని ఎలగొడతాం మేము, వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, ఇక్కడ నుంచి తీసి పాడేస్తామని చెప్పి గతంలో చెప్పిండు. అంటే ఆయన మంత్రి కాకముందు, కేంద్ర మంత్రి కాకముందు చెప్పిండు.
కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు కదా, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు, పవర్ ఆయన చేతుల్లోనే ఉన్నది, ఆయన చేయాల్సింది ఆయననే. కానీ ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు, మీరు రోహింగ్యాలను ఇక్కడ నుంచి పంపేస్తేనే మార్వాడీల గురించి మాట్లాడారు అంటున్నాడు. ఈయన ఒక్కడే కాదు, ఇదే బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా రీసెంట్గా చెప్పిండు, ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మేము, రోహింగ్యాలను పంపించేస్తామని. మరి అవన్నీ ఏమైనాయి? కేవలం సినిమా డైలాగులు, మీడియాలో కొంచెం హైలైట్ కావడానికి, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి పనికొస్తాయి తప్పితే ఈ ఏ ఒక్కటి కూడా వీళ్ళు మరి రోహింగ్యాలను పంపడానికి, తొలగించడానికి ఇప్పటివరకు ఏ ప్రయత్నాలు చేసినట్టు కనబడలేదు. ఇప్పటికీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు వీళ్ళు రోహింగ్యాల విషయాలు మాట్లాడారు. వీళ్ళని పంపించేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఎంఐఎం పార్టీ వీళ్ళందరూ కూడా వీళ్ళకు స్థావరాలను కల్పిస్తూ ఉన్నారు, వీళ్ళని ఇక్కడ పెడతా ఉన్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి రోహింగ్యాలు అంత ఈజీగా ఎట్లా వస్తారు ఇక్కడికి? మధ్యలో బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ తర్వాత చాలా రాష్ట్రాలనే, వెస్ట్ బెంగాల్, ఇట్లా వస్తే బీహారు, ఇవన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ దాటుకొని ఇక్కడికి ఎట్లా వచ్చారు? గతంలోనే కాదు, ఇప్పుడు ఈ 10 ఏళ్ళు, ఈ 2017 తర్వాత జరిగిన ఆ గొడవ తర్వాత కూడా చాలా మంది వచ్చారు కదా. మరి వాళ్ళందరూ ఎట్లా వచ్చిర్రు? ఇన్ని రాష్ట్రాలు దాటుకుని తెలంగాణ దాకా వచ్చిర్రు అంటే మధ్యలో చాలా రాష్ట్రాల్లో ఇదే బీజేపీ అధికారంలో ఉంది. అందులో ఇవన్నీ దాటుకొని రావడానికి వాళ్ళు మరి ఎట్లా సహకరించారు? ఎందుకు అడ్డుకోలేకపోయారు? అసలు బార్డర్లోనే అడ్డుకోవాలి కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు ఈ రాష్ట్రాలు కూడా ఎందుకు అడ్డుకోలేకపోయినాయి? అంటే సరిహద్దు భద్రతను పర్యవేక్షించాల్సినటువంటి రక్షణ శాఖ ఏం చేస్తున్నట్టు, ఇంటర్నల్గా భద్రతను పర్యవేక్షించాల్సిన హోంశాఖ ఏం చేస్తున్నట్టు? ఇక మన గట్టిగా మాట్లాడితే ఏమేస్తారు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసిర్రు, రోహింగ్యాలందరినీ తీసుకొచ్చి బెంగాల్లో కూర్చోబెట్టారని మాట్లాడతారు. మరి బెంగాల్లో కంటే మమతా బెనర్జీ చేసింది కాబట్టి అనుకుందాం. మరి మిగతా రాష్ట్రాలకు ఎట్లా వచ్చారు వీళ్ళు అంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ చేతగానితనం. ఇక ఇంకోవైపు తెలంగాణ దళిత బిడ్డ మీద దాడి చేసి తెలంగాణలోకి తాగి పండుకోవడం తప్ప ఏం రాదని మార్వాడీలు మాట్లాడుతున్నారు, తెలంగాణ మానం తీస్తున్నారు. కానీ ఈ బీజేపీ లీడర్లు మాత్రం వాళ్ళ నెత్తిలో పెట్టుకొని ఊరేగుతున్నారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ అంశాన్ని రోహింగ్యాల అంశంతో ముడిపెడతా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి ఫిక్స్డ్ ఓట్ బ్యాంకుగా ఉన్నది ఈ మార్వాడీలే. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఖచ్చితంగా బీజేపీకి ఓటేసే వాళ్ళు ఎవరు అంటే ఈ మార్వాడీలే. గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఆ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ రకరకాల వ్యాపారాలు చేసుకుంటా స్థిరపడి వాళ్ళు దోపిడీ మార్గాల, ఇంకొక మార్గాల ఏదో రకంగా సంపాదించిన ఆ సొమ్మునంతా తీసుకొచ్చి బీజేపీకి పెడుతున్న వాళ్ళు మెజారిటీ ఎవరు అంటే వీళ్ళే ఉన్నారు. అందుకే పెద్ద నాయకులు వీళ్ళని దగ్గరికి తీస్తూ ఉన్నారు. వీళ్ళ దోపిడీ తెలిసిన కింది స్థాయి బీజేపీ నాయకులు మాత్రం వీళ్ళని వెళ్ళగొట్టాల్సిందే, వీళ్ళ నుంచి మా వ్యాపారాలను రక్షించాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. రూల్స్ గీల్స్ అని తెలంగాణలో అన్నటువంటి వైశ్యులు కావచ్చు, ఇతర వ్యాపార వర్గాలను అధికారులు రెగ్యులర్గా వేధిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా మనకి మార్వాడీల జోలికి పోయినట్టు కానీ, వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు కానీ ఎప్పుడు మనం చూడలేదు. జిఎస్టీ విషయంలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ వీళ్ళ మీద ఎప్పుడు మన దాడులు జరిగినట్టు, వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు ఎప్పుడు చూసి ఉండవు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం చేసేంత జీరో దందా ఉంటుంది. మీరు ఎక్కడికి కోటికి పోయి చూసినా, ఇంకొక అడిగి పోయి చూసినా, బేగం బజార్ పోయి చూసినా అంతా కూడా జీరో దందా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మరి ఇప్పటివరకు ఎక్కడ కూడా వాళ్ళ మీద కేసులు అయినట్టు కానీ, రైట్స్ అయినట్టు కానీ మనం ఎక్కడ చూడు. ఎందుకంటే వాళ్ళ సంఘాలన్నీ అంత బలంగా ఉంటాయి. ఆ బలంగా ఉన్నటువంటి సంఘాల నాయకులు బీజేపీతో టచ్లో ఉంటారు కాబట్టి ఆ దాడులు చేయాల్సిన జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు కాబట్టి వాళ్ళు అవన్నీ మేనేజ్ చేసుకుంటారు, వీళ్ళ మీదకి రాకుండా కాపాడుకుంటారు. కాబట్టే ఈ బండి సంజయ్ లాంటి వ్యక్తులు, మాధవిలత లాంటి వ్యక్తులు పోయి వాళ్ళని ఇప్పుడు నెత్తిలో పెట్టుకొని ఊరేగుతా ఉన్నారు మార్వాడీలను. తెలంగాణ బిడ్డలను మాత్రం పట్టించుకుంటలేరు. అందుకే బీజేపీకి మద్దతు ఇచ్చే తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు, ఇతర వ్యాపార వర్గాలు ఇకనైనా తేరుకుంటే మంచిది. లేకపోతే మీరు ఇట్లనే మోసపోతూ ఉంటారు, మార్వాడీలు అట్లనే ఎదుగుతూ ఉంటారు. చివరగా ఒక ముచ్చట, బతుకు కోసం తెలంగాణకు వచ్చినోడు ఎవడైనా సరే ఈ నెల కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. కానీ అదే కడుపులో దన్నాలని చూస్తే వాని ముడ్డి మీద దాన్ని తరిమి కొడుతుంది. వాడు మార్వాడి అయినా, రాజాజీ మద్రాసు నుంచి తరిమేస్తే ఇక్కడికి వచ్చి తెలంగాణల మీద పెత్తనం చేయాలని చూస్తున్న వాడైనా సరే, తెలంగాణలో మంచితనాన్ని చేతగానితనంగా చూస్తే తిరుగుబాటుతో మాలో ఉన్నటువంటి మరో కోణాన్ని కూడా చూడాల్సి వస్తుంది. ఇది కేవలం వాళ్ళకే కాదు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొందరు చెంచాగిరి చేస్తున్న నాయకులకు కూడా ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ చూసి కరకట్టకు వారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకండి. థ్యాంక్ యూ.